హలో అందరికీ. సో ఈ వీడియో దేనికోసం అంటే, ఒకవేళ మీరు ఆన్ క్యాంపస్లో సెలెక్ట్ అయితే మాత్రం ఈ వీడియో అయితే మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే ఆన్ క్యాంపస్లో సెలెక్ట్ అవ్వకుండా ఉంటారో వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఇంపార్టెంట్, నా ఎక్స్పీరియన్స్. సో ఇది నా సీవీ అనమాట. నేను 2025 పాస్డ్ అవుట్. సో చూడండి, ఇప్పుడు చెప్తాను చూడండి. సో నేను థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేస్తాం కదా అందరం. ఆ ఇంటర్న్షిప్ ఏమో నేను డేటా అనలిస్ట్ మీద చేశాను. ఎందుకు చేసావురా అంటే, మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళి ఏదో అలా చిల్ అవుతూ ఏదో ఒకటి చేద్దాం అనేసి అంటే చేశాను అంతే. సో వాళ్ళందరూ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో నేను అదే సెలెక్ట్ చేసుకున్నాను. సో వాళ్ళు డేటా అనలిస్ట్ సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి నేను డేటా అనలిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు అది ఇంట్రెస్టా లేదా అది ఏం తెలియదు మనకు థర్డ్ ఇయర్లో. తర్వాత చూస్తే ఇక్కడ ప్రాజెక్ట్స్ చూస్తే ఫైనల్ ఇయర్ వాడేంచి మాకు పైథాన్లో ప్రాజెక్ట్ ఇచ్చాడు. 4 ప్రాజెక్ట్స్ ఇస్తే అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అందులో నేను పైథాన్ మా టీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నేను ఫైనల్ ఇయర్లో నేర్చుకునేది జావా. ఇక్కడ చూస్తే నాకు జాబ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఇంటర్న్షిప్ డేటా అనలిస్ట్ మీద చేసి జావా రోల్స్కి ఎందుకు అప్లై చేస్తున్నావు, మరి ఇంటర్న్షిప్ డేటా అనలిస్ట్ మీద ఎందుకు చేసావని అడిగారు. సో ఎందుకు చేసావని నాకు కూడా తెలియదు. సో మీరు ఏంటంటే ఎప్పుడైతే ఎవరైతే థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఉంటారో వాళ్ళు ఫస్ట్ అయితే మీరు ఆన్ క్యాంపస్ సెలెక్ట్ అయితే అది ప్రాబ్లం లేదు. లైక్ మీరు ఇంటర్న్షిప్ దేని మీద చేయాలో ముందు తెలుసుకోండి. మీరు జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, దాని మీదే స్కిల్ డెవలప్ చేసుకోండి. ఇంటర్న్షిప్ ఏదైతే చేస్తారో దాని మీద స్కిల్ డెవలప్ అయితే చేసుకోండి. ప్రాజెక్ట్స్ కూడా అవే పెట్టుకోండి. అప్పుడే మీ ATS స్కోర్ కూడా చాలా బాగుంటుంది. సరే ఇదే, థ్యాంక్స్. అలా చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.